సో హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు షాద్నగర్ టౌన్కి చాలా నియర్ బై, చటాన్పల్లి విలేజ్కి కూడా చాలా నియర్ బై, అలాగే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా చాలా నియర్ బై, హెచ్ఎండిఏ అప్రూవల్ వచ్చినటువంటి నార్త్ ఫేసింగ్, అంటే ప్రాజెక్ట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఉంటుందండి. సో జస్ట్ బెంగళూరు హైవే నుంచి జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఫామ్ అయి ఉందండి. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇది మొత్తం కూడా షాద్నగర్ టౌన్ అండి, ఇది మొత్తం కూడా షాద్నగర్ టౌను. సో ఇది వచ్చేసి మనకి రీసెంట్లీ డెవలప్మెంట్ అయినటువంటి బెంగళూరు టు హైదరాబాద్ మనకి బెంగళూరు హైవే బైపాస్ రోడ్ అండి. ఇది వచ్చేసి బైపాస్ రోడ్, జస్ట్ బైపాస్ రోడ్ నుంచి 500 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ హెచ్ఎండిఏ అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్ట్ అయితే రెడీ టు సేల్కి అయితే ఉందండి. సో మనకి ఇటు చూసుకుంటే అంటే ప్రాజెక్ట్ ముందున్నటువంటి రోడ్డు వచ్చేసి స్ట్రైట్గా వెళ్తే మేకగూడ వెళ్తామండి. సో అంటే మేకగూడ అంటే మనకి ఇక్కడ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అండ్ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ఉన్నాయండి. సో నేను మీకు ఇది కూడా చూపిస్తున్నాను జీపీఎస్లో. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ లేఅవుట్ ఉంటుందండి. జస్ట్ లేఅవుట్ నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ఇక్కడ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంటుందండి. ఇది వచ్చేసి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, అలాగే ఇక్కడ పక్కన ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ఉంటుందండి. సో అలాగే మనకి ఇక్కడ కొన్ని వేరే కంపెనీస్ కూడా ఉన్నాయి. సో పొల్యూషన్ ఫ్రీ జోన్ అండి ఇదంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా. సో మనకి ఇక్కడ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎంప్లాయ్మెంట్ అప్ టు 5000 ఎంప్లాయ్మెంట్ అయితే ఎగ్జిస్టింగ్ ఉన్నారండి. సో ఇది డైరెక్ట్ రోడ్ అండి, మనకి షాద్నగర్ మనకి బెంగళూరు హైవే నుంచి డైరెక్ట్గా మనకు ఈ మేకగూడ వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్డు. సో ఈ కనెక్టివిటీ రోడ్డు ఫేసింగ్లో మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే సేల్కి వచ్చిందండి. సో ఇందులో మనకి ప్లాట్ సైజెస్ చాలా రీజనబుల్, అంటే చాలా మంచి ప్రైస్లో అయితే ఉన్నాయి. సో టోటల్ వచ్చేసి 5.5 ఎకర్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారు. మొత్తం కూడా 30 ఫీట్ రోడ్సే ఉంటాయండి ఇందులో. సో ఎంట్రన్స్లో ఉన్నాయన్నీ కమర్షియల్ ప్లాట్స్, మనకి ఇక్కడ లోపల ఉన్నాయన్నీ కూడా రెసిడెన్షియల్ ప్లాట్స్ అండి. ఇది మొత్తం కూడా అప్ టు 5.5 ఎకర్స్లో దీని అయితే డెవలప్మెంట్ చేశారండి. టోటల్ వచ్చేసి 70 ప్లాట్స్ ఉంటాయి. మొత్తం కూడా టోటల్ నెంబర్స్ వచ్చేసి 70 ప్లాట్స్ అయితే యాజ్ ఆఫ్ నో సేల్కి అయితే రెడీగా ఉన్నాయండి. సో ఇందులో మనకు లెఫ్ట్ సైడ్ వస్తే పార్క్ ఏరియా ఉంటుంది, ఇక్కడ సోషల్ ఇన్ఫ్రా ఏరియా ఉంటుందండి. సో మనకి చాలా నియర్ బైయే ఉంటుంది ఈ ప్రాజెక్టు, మనకి హైవేకి బెంగళూరు హైవేకి చాలా నియర్ బై ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో మనకి రెడ్ కలర్ బౌండరీ ఏదైతే కనిపిస్తుంది ఇది మనకి ప్రాజెక్ట్ బౌండరీ అండి. నేను మీకు ఇది వచ్చేసి కంప్లీట్గా జోన్ పరంగా చూసుకున్నా కూడా రెసిడెన్షియల్ జోన్లో ఉంటుందండి. సో షాద్నగర్కి చాలా నియర్ బై ఉంటుంది. సో ఈ అప్రోచ్ రోడ్ వచ్చేసి ఇది మనకి 40 ఫీట్ రోడ్ అండి, ఇది ఎగ్జిస్టింగ్ ఉన్న రోడ్డు 40 ఫీట్ రోడ్డు. సో ఈ రోడ్ వచ్చేసి అప్ టు మేకగూడ మనకి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ వరకు ఈ పాయింట్ వరకు కూడా ఇప్పుడు కొత్తగా రోడ్ అయితే వేస్తున్నారండి, 40 ఫీట్ రోడ్డు. సో ఈ పర్టికులర్ రోడ్లో మన దగ్గర వేరే ప్రాజెక్ట్స్లో కూడా కొన్ని రీసేల్ ప్లాట్స్ అయితే సేల్కి అయితే ఉన్నాయండి. సో ప్రాజెక్ట్ వచ్చేసి మనకు బృందావనం ప్రాజెక్ట్ అండి, దీని పేరు వచ్చేసి బృందావనము. సో బెంగళూరు హైవేకి జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్లో టువర్డ్స్ మేకగూడ వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ ఫేసింగ్ ఉంటుందండి ఇది. సో ఇందులో మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి 167 స్క్వేర్ యార్డ్స్ ఉంటాయి, 263 స్క్వేర్ యార్డ్స్ హైయెస్ట్ ప్లాట్ సైజ్ అండి ఇందులో. సో నేను మీకు దీంతో పాటు లైవ్ వీడియో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి. మీకు కనిపించేటువంటి రోడ్ వచ్చేసి టువర్డ్స్ ఈ వెహికల్ వెళ్ళే రోడ్ వచ్చేసి డైరెక్ట్గా బెంగళూరు హైవే కనెక్ట్ అవుతుందండి. ఇక్కడ నుంచి జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకు బెంగళూరు హైవే అయితే ఉంటుందండి. సో రోడ్ వచ్చేసి అప్రోచ్ రోడ్ వచ్చేసి ఎగ్జిస్టింగ్ మనకు 40 ఫీట్ రోడ్ ఉంటుంది, మనకి ఇది ప్రపోజల్ 100 ఫీట్ రోడ్ కూడా ఉందండి. సో బట్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ 40 ఫీట్ రోడ్ మీకు నేను ఏదైతే జూమ్ ఇన్ చేసి లాంగ్లో చూపిస్తున్నా అది మనకు బెంగళూరు హైవే అండి. మనకి సైట్లో నిలబడి చూసినా కూడా మనకి బెంగళూరు హైవే క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ 40 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. మనకి యాజ్ పర్ మనకి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం కూడా 100 ఫీట్ ప్రకారం మనకి బఫర్ అయితే తీసుకున్నారు వీళ్ళు. సో ప్రాజెక్ట్ ఎంట్రన్స్ దగ్గర ఉండి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ప్రాజెక్ట్ వచ్చేసి న్యూ డెవలప్మెంట్స్ అవుతున్నటువంటి ప్రాజెక్టు. సో మనకి ప్రాజెక్ట్ పేరు వచ్చేసి బృందావనం అండి, బై పయోనీర్స్ ఇన్ఫ్రా వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారు, ఎస్కేపీ బృందావనం అంటారండి ఈ ప్రాజెక్ట్ని. సో మనకి ఇది చటాన్పల్లి విలేజ్ సర్వే నెంబర్స్ కిందకి వస్తుంది. సో జస్ట్ బెంగళూరు హైవేకి 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ప్రాజెక్ట్ కంప్లీట్ డీటెయిల్స్ విషయానికి వస్తే ప్రాజెక్ట్ వచ్చేసి హెచ్ఎండి అండ్ రేరా అప్రూవల్ ప్రాజెక్ట్ అండి ఇది. సో టోటల్ మనకి 5.5 ఎకర్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారు. టోటల్ 70 ప్లాట్స్తో దీని అయితే డెవలప్మెంట్ చేశారండి. ఇందులో మినిమం ప్లాట్ సైజు 167 స్క్వేర్ యార్డ్స్, 200
263 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ సైజెస్ అయితే యాజ్ ఆఫ్ నో అవైలబుల్ ఉన్నాయండి. సో రీసెంట్లీ డెవలప్మెంట్ అయినటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ ప్రాజెక్టు. కంప్లీట్ సీసీ రోడ్స్తో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారు. సో ఇది కంప్లీట్గా మనకి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ జోన్ ఏదైతే మనకు మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియా ఏదైతే ఉందో ఇండస్ట్రియల్ ఏరియాకి చాలా దగ్గరగా నియర్ బై ఉంటుందండి. ఒక ఎంప్లాయ్మెంట్ జోన్కి చాలా నియర్ బై ఉంటుంది. అలాగే షాద్నగర్ టౌన్కి కూడా చాలా నియర్ బై ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ మనకి షాద్నగర్ సరౌండింగ్స్లో ఆల్మోస్ట్ ఒక 3 to 4 ఎంప్లాయ్మెంట్ జోన్స్ అయితే ఉన్నాయి. వాటిల్లో మేకగూడ ఎంప్లాయ్మెంట్ జోన్ అనేది ఒకటండి, ఇండస్ట్రియల్ జోను. సో ఎగ్జిస్టింగ్ ఇక్కడ మనకి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి, లేకపోతే అలాగే మనకు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంది. అలాగే కొన్ని మనకి మైక్రోసాఫ్ట్కి సంబంధించిన చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా 2-3 యూనిట్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఒక అప్ టు 5,000 ఎంప్లాయ్మెంట్ వరకు అయితే ఉందండి. సో అలాగే మనకి ఇప్పుడు మీకు ఏదైతే నేను మీకు జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నానో అది మనకు బెంగళూరు హైవే అండి. బెంగళూరు హైవే మన ప్రాజెక్ట్లో నిలబడితే బెంగళూరు హైవే కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ నియర్ బై మనకి పోలేపల్లి సెజ్ కూడా చాలా నియర్ బై ఉందండి. అలాగే మనకి ఎల్లికట్ట సెజ్ కూడా ఉందండి. ఎల్లికట్ట సెజ్లో అక్కడ కూడా మనకి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంది. సో ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 3 సెజ్లు అయితే ఎంప్లాయ్మెంట్ సెజ్లు అయితే ఈ యొక్క ప్రాజెక్ట్కి చాలా నియర్ బై ఉన్నాయి. సో కనెక్టివిటీ చాలా మంచి కనెక్టివిటీ అండి. మనకు 40 feet రోడ్ యాక్సెస్ ఉంటుంది ఈ ప్రాజెక్టు. సో ఇందుట్లో మనకు ఎమ్యూనిటీస్ పరంగా చూసుకుంటే వీళ్ళు ఎంట్రన్స్ ఆర్చ్ అయితే ఇవ్వడం జరిగిందండి. మీరు వీడియోలో చూశారు, ఎంట్రన్స్ ఆర్చ్ ఇచ్చారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇచ్చారు, సీసీ రోడ్స్ ఉన్నాయి. మనకి ఫుట్పాత్లు కూడా మనకి ఫుట్పాత్ ట్రాక్ కూడా ఇవ్వడం జరిగిందండి. ప్రతి ప్లాట్కి కూడా ఒక వాటర్ పైప్ కనెక్షన్ అయితే ఇచ్చారు. సీసీ రోడ్స్ మనకి వాటర్ పైప్ కనెక్షన్, ప్రతి బ్లాక్కి ఒక పవర్ యూనిట్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, ఎంట్రన్స్ ఆర్చ్, సరౌండెడ్ కాంపౌండ్, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, అన్ని ఎమ్యూనిటీస్ చాలా స్టాండర్డ్ ఎమ్యూనిటీస్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగిందండి. సో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా ఈ యొక్క ప్రాజెక్ట్లో ఉంటుంది. సీసీ రోడ్స్తో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే డెవలప్మెంట్ చేశారు. సో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ ఈ యొక్క ప్రాజెక్టు అప్ టు 30 to 40 minutes డ్రైవ్ డిస్టెన్స్లోనే మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంటుందండి. సో అలాగే మనకు ఇక్కడ నుంచి ఇటు జడ్చర్ల కానీ బెంగళూరు కానీ ఇక్కడ నుంచి మనకు అప్ టు 200 kilometers డిస్టెన్స్లో వస్తుంది. సో బెంగళూరు హైవేకి నియర్ బై షాద్నగర్ మున్సిపాలిటీ లిమిట్స్లో యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో ప్రైజింగ్ వచ్చేసి మనకి వీళ్ళు కోట్ చేస్తున్నటువంటి ప్రైస్ వచ్చేసి 25,500 కోట్ చేస్తున్నారండి. స్లైడ్లీ నెగోషియబుల్ ఉంటుంది. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్. ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు దీనికి ప్రాజెక్ట్ అప్రూవల్ కూడా ఇవ్వడం జరిగిందండి. ప్రైస్ వచ్చేసి 25,500. అది కమర్షియల్ అయినా రెసిడెన్షియల్ అయినా ఏ ప్లాట్ అయినా సరే 25,500 పర్ స్క్వేర్ యార్డ్ అయితే కోట్ చేస్తున్నారండి. సో చాలా ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా దీని అయితే మెయింటైన్ చేస్తున్నారు. షాద్నగర్ టౌన్కి చాలా నియర్ బై 25,500 నెగోషియబుల్ ప్రైస్లో ఈ యొక్క ప్రాజెక్ట్లో ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి 263 స్క్వేర్ యార్డ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.